మధు గారికి ఏమైనా లేదా మధ్యలో మళ్ళీ యాక్ట్ చేస్తాను లేకపోతే ఏంటి? తను షీఈస్ డూయింగ్ ఇట్. తను చాలా చూసీనే. మనకు కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సిన్స్ షీఈస్ వెరీ చూసీ, రిజెక్ట్ చేశారు. ఇలాంటి 3-4 ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు. ఓహో, వస్తున్నాయి, తన కూడా వస్తున్నాయి. ఓకే, మంచిగా ఉంటే చేద్దామని. డిజిటల్ మీడియాలో కూడా వచ్చారు, ఛానల్ పెట్టారు. శివ మధు ఛానల్ అయితే షీఈస్ వెరీ హ్యాపీ అండ్ వెరీ. తనే రన్ చేస్తున్నారా? ఓకే. ఎడిటింగ్ తనే, మ్యూజిక్స్ తనే, ఎఫెక్ట్స్ తనే, వాయిస్ ఓవర్స్ తనే. అవునా? కెమెరామెన్ మాత్రం నేను, షూట్ చేసేది నేనే. ఎట్లా ఈ టెక్నాలజీ ఎప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ, ఎడిటింగ్ కనుక ఇవన్నీ? కరోనా టైంలో. కరోనా నేర్పింది. కరోనా టైంలో తను అప్పుడే వచ్చేసి యూట్యూబ్ అందరూ ఫోర్స్ చేసి రాండి అంటే, ఎందుకంటే అప్పుడు మేమేం చేసామంటే ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు గేమ్స్ అంతా వీడియో షూట్ చేసి పోస్ట్ చేసేవాళ్ళం సోషల్ మీడియాలో. అది ఎక్కువ వైరల్ అయ్యేవి, అందరూ షేర్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆడియన్స్ మీది బాగుంది కంటెంట్, మీరు ఛానల్ పెట్టండి అంటే అప్పుడు షీ స్టార్టెడ్. ఓకే. అప్పుడు పాలసీస్ అన్ని నేర్చుకొని, ఎడిటింగ్ అన్ని నేర్చుకొని, అన్ని ఇంట్లోనే నేర్చుకుంటాను. ఎవరి దగ్గర నేర్చుకోవాలి. సూపర్. ఎంబీఏ స్టూడెంట్ అండి. మీరు? నేను బీకామ్. ఓకే, బీకామ్. ఓకే. ఎలా అండి ఇలా మా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ట్రిప్లా ఎలా మేనేజ్ చేస్తారు టైంని? అలా ఏం లేదు, ఇంట్లో కూడా స్పెండ్ చేస్తాం టైము. ఎక్కువ ఇంట్లోనే ఉండేది నేను, బయటికి వెళ్ళలేదు. బట్ ఫ్రెండ్స్ మాత్రం వీక్లీ అట్లీస్ట్ 3-4 టైమ్స్ అయినా ఫ్రెండ్స్ తోటి నేను కలుస్తాను. నేను. ఓకే. ఇండస్ట్రీ ఫ్రెండ్ అంటే రాజీవ్ కనకాల, విష్ణు ఒక్కొక్కసారి రోజు కలవటం కూడా జరుగుతుంది విష్ణుతోటి. రాజీవ్ కనకాల అయితే 15 days ఒకసారి ఇంట్లో వెళ్ళి కూర్చుంటాము. నేను, రాజీవ్ కనకాల, రాఘవ కూర్చొని మేము మంచి ఫుడ్ చేసుకొని అలా టైం స్పెండ్ చేస్తాం. ఉంటారా? ఒకసారి మా ఇంట్లో నుంచి నేను తీసుకెళ్ళిపోతాను. ఒకసారి చేయాలంటే అక్కడే వాళ్ళ ఇంట్లో కుక్స్ ఉంటారు కదా, వాళ్ళు చేపిస్తాడు. కూర్చొని మంచి టైం స్పెండ్ చేస్తాను. ఓకే. మీ ఫ్రెండ్స్ అంటే మరి చేయలేదు, బోటాప్ అందగా చెన్నై కాబట్టి మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే చెన్నై, అది వేరు టోటల్గా. అది ఎప్పుడు కలిసినా మేము చిన్నపిల్లలాగానే ఉంటాం. అది అదే టాపిక్లు, అసలు బోర్ కొట్టదు. ఇక్కడ వచ్చేసి నాకు చైతు కొంతమంది ఉన్నారు అవుట్ సైడ్ ఇండస్ట్రీ. ఓకే ఓకే ఓకే. సపరేట్గా మేము కలుస్తాం. తమిళ ఇండస్ట్రీలో ఏం లేదా ఫ్రెండ్స్? ఇంకా తమిళ ఇండస్ట్రీలో తమిళ్లో చేశారా? ఒకే ఒక మూవీ చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చేసాను. మధు హీరోయిన్, దానికి అక్కడే కలిసాను మేము. అయితే ఇప్పుడు ఎందుకని తమిళ్ నెగ్లెక్ట్ చేశారంటారు? ట్రై చేయలేను అంతే. మీరు ట్రై చేయలేదు? ట్రై చేయలేదు. ఓకే. ఫ్లూయెంట్గా అంతా వచ్చు కదా? తమిళ్ బాగా మాట్లాడతాను, పెరిగింది అక్కడే కాబట్టి. అవును, బాగా వచ్చు తమిళ్లో, బట్ నేను ట్రై చేయలే. ఓకే. మీది నేటివ్ అంటే మీ ఫాదర్ నేటివ్ అంటే ఆంధ్రానా లేకపోతే తమిళనాడు? ఫాదర్ నేటివ్ గురించి చెప్పాలంటే 500 years బ్యాక్ కృష్ణదేవ టైంలో నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు. నవాబ్స్ అప్పుడు మనిషిని చంపేస్తుంటే హిందూస్ని మైగ్రేట్ అయ్యి మన మహారాజపురం అంటే మధురై పక్కన అక్కడికి వెళ్ళి స్టే అయ్యారు అందరూ. అది పెద్ద స్టోరీ. అది ఎక్కడి నుంచి, చిత్తూరు నుంచి వాళ్ళు రోడ్లో నడుచుకుంటూ వెళ్ళారంట. అంటే ఈ పాత జనరేషన్ చేసిన ఒక 3 generation నడిచిందంట. ఇక్కడ నుంచి మన వాళ్ళు మైగ్రేట్. సన్ ఆఫ్ సత్యమూర్తి ఉందా సినిమా? అవును. దాంట్లో ఉపేంద్ర క్యారెక్టర్స్ ఉంటాయా? అవును. తమిళ వాళ్ళు అక్కడ తెలుగు మాట్లాడుతుంటారు. అవును. అది మా ఇది ఫ్యామిలీ అది. ఓహో, ఓకే ఓకే. అది ఎల్లమ్మ అని ఒక కులదేవం ఉండేది, దాన్ని పెట్టుకొని మొత్తం ఊరంతా నడుచుకుంటూ వెళ్ళిందంట. కొన్ని మంత్స్ నడుచుకుని ఒక ప్లేస్లో రెస్ట్ చేస్తారు. ఆ రెస్ట్ చేసే ప్లేస్లో వచ్చేసి ఇవి ఒక 2 months అలా స్పెండ్ చేసి మళ్ళీ బయలుదేరుతారు. అలా ఒక ప్లేస్లో పెట్టినప్పుడు ఇది స్టాచ్యూ కదలలేదు, అక్కడే ఉండిపోయింది. ఓకే ఓకే. సో అప్పుడు ఏం చేశారంటే 4 దిక్కులు మనుషులు డివైడ్ అయిపోయి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి సేమ్ టైంలోకి వచ్చి కలుద్దాము. ఆ టైంలో ఏ విలేజ్ బాగుందో ఆ విలేజ్లో అందరూ వెళ్ళి ఉందాము. లక్కీగా ఆ 4 villages మంచిదైంది. ఓహో. అలా అక్కడ నుంచి డెవలప్ అయ్యి తంబిపట్టి, మహారాజపురము, చిన్నపాలెం, ఇలా కొన్ని 8 villages రెడీ అయ్యి ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ టౌన్స్ అయిపోయాయి. ఓకే. ఒక స్టోరీ ఉంది వెనక. ఓహో, సూపర్ అండి. అది మీ పూర్వీకులంతా రిలేటివ్స్ అందరూ గ్యాదరింగ్ ఉంటుందా? అందరూ టచ్లో ఉంటారా? లేదు లేదు. నాన్నగారి సైడ్ ఎవరు లేరు. ఓకే. ఎందుకంటే ఇటువైపు మేము ఎప్పుడు చెన్నైకి వచ్చాము. నాన్నగారి సైడ్ నాన్నగారు వాళ్ళ అన్నకు పిల్లలు, తమ్ముడు పిల్లలు, వాళ్ళు అందరూ యుఎస్లో, కెనడాలో ఉన్నారు. ఓకే. ఫోన్స్లో ఎప్పుడైనా వచ్చారంటే గ్యాదరింగ్స్ అలా జరుగుతాయి. ఇది మామూలుగా స్టోరీలా లేదండి, పెద్ద పీరియాడికల్ సినిమా. ఓకే.